విహారీ లక్ష్మి ఇద్దరు కారులో వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మితో విహారీ ఎంతో సంతోషంగా ఉంటాడు. ఇద్దరు కలిసి చాలా ఆనందంగా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఓకే అయిందని లక్ష్మి చెప్పడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండటంతో విహారీ అలా చూస్తూ నవ్వుతూ నీ వల్లే ఇదంతా జరిగింది లక్ష్మి అని అంటూ చాలా హ్యాపీగా ఉంటాడు. అయితే నీకు ట్రీట్ ఇస్తాను అంటే సరే విహారీ గారు అని చెప్పగానే ఎదురుగా పానీపూరి బండి కనిపిస్తుంది. లక్ష్మి నీకు పానీపూరి అంటే ఇష్టమా అని అడగటంతో పానీపూరి అంటే ఇష్టపడని అమ్మాయి అంటూ ఉండదు అని అంటూ విహారీ గారు మీకు తెలుసా అమ్మాయిలందరికీ పానీపూరి అంటే ఇష్టం అని అంటూ లక్ష్మి చెప్తే అయితే పద నీకు పానీపూరి తినిపిస్తాను అనేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి నవ్వుకుంటూ పానీపూరి దగ్గరికి వెళ్ళిపోతారు. లక్ష్మి అక్కడ నిలబడితే విహారీ వెళ్ళి రా తొందరగా రా అని అంటూ అక్కడికి లక్ష్మిని చెయ్యి పట్టి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లక్ష్మి పానీపూరి అతను ఇచ్చేసరికి విహారీ గారు తీసుకోండి అని అంటే లేదు లక్ష్మి నాకు వద్దు నువ్వే పానీపూరి నాకు తిను నేను తినలేను అంటే ఎందుకు విహారీ గారు మీరు కూడా తినాలి కదా అని అంటే నా చేతులు బాగాలేవు కదా అని అంటూ విహారీ అంటే అయితే నేను తినిపిస్తాను కదా అని లక్ష్మి విహారీకి పానీపూరి తినిపిస్తుంది. విహారీ లక్ష్మి ఇద్దరు అలా నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. లక్ష్మి పానీపూరి తినిపిస్తూ ఉంటే విహారీ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇద్దరు అలా తింటూ ఉంటారు. సడన్గా అంబిక అటు నుంచి కారులో వచ్చి అక్కడ కార్ని ఆపేస్తుంది. అటువైపు లక్ష్మి చూస్తుంది. విహారీ కూడా అంబిక వైపు చూస్తాడు. చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు. లక్ష్మితో ఇలా అంటాడు విహారీ లక్ష్మి అదిగో చూడు మా అత్తయ్య వచ్చింది అని అంటే లక్ష్మి కూడా అవును విహారీ గారు చూసిందంటే పెద్ద గొడవ చేసేస్తుంది అంటే నువ్వు ఇక్కడే చాటుగా దాక్కో నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను అని విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి సరే విహారీ గారు అని చెప్పేసి అక్కడి నుంచి విహారీ కార్ చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. అంతలో అంబిక ఇంకా కారులో నుంచి దిగి విహారీ దగ్గరికి వస్తుంది. ఏంటి విహారీ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అంటే విహారీ లక్ష్మి చేతిలో ఉన్న పానీపూరి ప్లేట్ తీసుకొని తను తింటూ ఉంటాడు. అత్తయ్య ఇక్కడ పానీపూరి కనిపించింది తినాలనిపించింది అందుకే పానీపూరి తింటున్నాను అత్తయ్య అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి ఇక్కడ ఏమైనా ఉందా వీడు ఒక్కడే ఎలా తింటాడు అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంబిక ఏంటత్తా అలా చూస్తున్నావు అని అంటే ఏం లేదు విహారీ నువ్వు ఎప్పుడు ఇలా రోడ్ల మీద పానీపూరి తిన్నావు కదా మరి ఇదేంటి కొత్తగా అని అంటే ఏం లేదత్తయ్య ఏదో ఊరికి ఇలా వస్తున్నానా తినాలి అనిపించింది అందుకే తింటున్నాను అని చెప్పడంతో అటు ఇటు చూస్తూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తుంది. విహారీ అత్త నువ్వు కూడా పానీపూరి తింటావా అంటే వద్దు విహారీ నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళిపోతాను అని అంబిక కారులో నుంచి ఇంకా కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి అమ్మయ్య అనుకొని అక్కడికి వస్తుంది. ఇంకా లక్ష్మి వచ్చి ఇంకా అమ్మయ్య వెళ్ళిపోయింది విహారీ గారు చూస్తే పెద్ద గొడవ చేస్తుంది తెలుసా అని అంటూ ఉండగానే ఇక అప్పుడే యమున ఫోన్ చేస్తుంది విహారీకి అమ్మ ఫోన్ చేస్తుంది అని విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇక అప్పుడే ఇలా విహారీ ఇలా అంటాడు అమ్మ చెప్పు అని అంటే విహారీ లక్ష్మితో నువ్వైనా మాట్లాడరా ఆ పెళ్లి గురించి దాని గురించి మాట్లాడమని చెప్పాను కదా అని అంటే సరే అమ్మ అని అంటూ విహారీ చెప్తాడు. లక్ష్మి బాధపడుతూ పెళ్లి గురించే కదా విహారీ గారు అమ్మ అడుగుతున్నారు అని అంటే అవును లక్ష్మి అమ్మకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అని అంటే సరేలే అనేసి ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి పోదాం పద అని వెళ్ళిపోతారు. ఆ తర్వాత సహస్ర ఇంకా ఇంటి దగ్గర చాలా సీరియస్గా ఉంటుంది. సహస్ర ఫోన్లో ఇంకా అంబిక మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. సహస్ర అంబిక ఫోన్ చేసి సహస్ర విహారీ బయట ఉన్నాడు నాకెందుకో డౌట్గా ఉంది ఇలా పానీపూరి రోడ్డు తింటున్నాడు అనేసి ఇలా మాట్లాడుతుంది. ఇంకా నాకేదో అనుమానంగా ఉంది విహారీ ఎప్పుడు ఇలాంటి పని చేయడు కదా అని అంటంతో ఇక ఆలోచిస్తూ ఇంకా సహస్ర చాలా సీరియస్గా ఉంటుంది. రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత విహారీ లక్ష్మి అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. సహస్రకి మండిపోతూ ఉంటుంది చాలా సీరియస్గా ఉంటుంది. లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది. యమున కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే వసుధ లక్ష్మిని నువ్వు కూర్చో లక్ష్మి అంటే లేదమ్మా మీరు తినండి నేను వడ్డిస్తాను అని అంటూ అలా వడ్డించబోతూ ఉంటుంది. సడన్గా విహారీ పైన సాంబార్ పడుతుంది. అది పడేసరికి విహారీ ఇలా చూసుకుంటూ ఉంటాడు. అప్పటికే సహస్ర చాలా సీరియస్గా ఈ లక్ష్మి సంగతి చెప్తాను దీని పని చేయాలి నేను ఏదో ఒకటి చేయాలి అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అంతలో విహారీ మీద సాంబార్ పడేటసరికి లేచి ఒక్కటి కొడుతుంది లక్ష్మిని సహస్ర. అప్పుడే అందరూ చూసి షాక్ అయిపోతారు. విహారీ ఏంటి ఎందుకు కొట్టావు అని అంటూ ఉంటే ఎందుకు కొట్టానో నీకు తెలియదా బావా అది చేసిన పనేంటి మరి ఇలా కొట్టకపోతే ఏం చేయాలి అని అరుస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏలో చేయి జారింది దానికే ఇలా కొట్టేస్తావా నువ్వు అని అంటూ ఉంటే అనుకోకుండా జారిందా కావాలని వేసిందా అది కావాలనే వేసుంటుంది అని అంటూ తిడుతూ ఉంటుంది. అయినా నీకెందుకు బావా దాన్ని అంటుంటే అంత కోపం వస్తుంది అని అంటే చూడు సహస్ర లక్ష్మియే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్
రియాక్ట్ అవుతానని నీకు తెలుసు. అయినా సరే మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. అయినా నువ్వు లక్ష్మిని కొట్టాల్సినంత పెద్ద పని ఏముంది ఇక్కడ, ఎందుకు కొట్టావు అని అంటూ తిడతాడు విహారీ. అలా తిట్టేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి బాధపడుతూ లక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా పద్మాక్షి కోపంగా ఇలా అంటూ ఉంటుంది, చూడు విహారీ, నువ్వు ప్రతిసారి నా కూతురిని ఇలా తిట్టడం బాగాలేదు అంటే మరి ఏంటత్త, మరి అనవసరంగా నీ కూతురు మాత్రం వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చా? ఎంత పని మనిషి అని చెప్పి అలా అయితే మాత్రం చేసుకుంటారా? మీరు ఎందుకు తన్ని కొడతారు? ప్రతిసారి పని మనిషి అనటం కొట్టడం ఇలా మీకు బాగా అలవాటైపోయింది అని అంటూ కోపంగా అరిస్తే మదన్ కూడా అంటాడు, మీరు లక్ష్మిని కొట్టడం నాకు కూడా నచ్చలేదు. ఎందుకు మీరు లక్ష్మి మీద చేసుకుంటున్నారు? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చాలా సీరియస్గా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే చాలా బాధపడుతూ ఇంకా పద్మాక్షి సీరియస్గా ఇలా అంటుంది, విహారీ, నేను నీ ఇంటికి రావాలని అనుకోలేదు. నువ్వే ఆ రోజు నా ఇంటికి వచ్చి కాళ్ళ మీద కూర్చొని బతిమిలాడుకున్నావు, దండం పెట్టి వేడుకున్నావు నా కూతుర్ని చేసుకుంటాను అని చెప్పి. అలాగైనా 2 కుటుంబాలు కలుస్తాయి, నీ కూతుర్ని నేను ప్రేమగా చూసుకుంటానని చెప్పావు. ఆ రోజు నువ్వు చెప్పిన మాటలకి అది పడిపోయింది. దాని లోపల ప్రేమ కలిగిన ఈరోజు పెళ్లి దాకా వచ్చిన దానన్నిటికీ కారణం నువ్వే, అది మర్చిపోకు అని పద్మాక్షి అంటుంది. ఇక విహారీ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి గురించి చాలా గొడవ జరిగిపోతుంది. ఆ తర్వాత లక్ష్మి బయట బట్టలు తీస్తూ ఇంకా యమున ఇలా తిడుతుంది కదా, చీర మొత్తం ఇది షూట్ చేసుకుంటాను, చచ్చిపోతాను అనేసి. ఆ విషయం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి బాధగా బట్టలన్నీ తీస్తూ ఉంటుంది. అప్పుడే వసుధ అక్కడికి వచ్చి ఇలా అంటుంది, లక్ష్మి అని అంటే లక్ష్మి చూసి ఇంకా బాధపడుతూ ఉంటుంది, ఏంటి లక్ష్మి, నీకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేయలేకపోతున్నాం లక్ష్మి, ఐఎమ్ సారీ లక్ష్మి, నన్ను క్షమించు లక్ష్మి అని అంటూ బాధగా అంటే అప్పుడు నేనేం చేయాలమ్మా, మీరు మిమ్మల్ని క్షమించమని మీరు అడగటం ఏంటి, మీరేం తప్పు చేశారు, అంతా కర్మ నాది నేను అని అంటే, అవును లక్ష్మి, నీ భర్త అంటూ నీకు దగ్గర ఉండగా కూడా నీకు ఇలాంటి పరిస్థితి రావటం, ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని అంటూ వసుధ బాధగా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి హక్ చేసుకొని వసుధని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి.